నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా ఈ శనగల ధరలైతే తెలుసుకుందాము. రోజు రోజుకు మార్కెట్ జంప్ అవుతా ఉందన్నమాట. మనం రోజు ధరలు తెలుసుకుందాము. ఈరోజు మనం దేశం మొత్తం మార్కెట్లో ఏం నడిచిందనేది ముఖ్యంగా చూసుకుందాం. ముఖ్యంగా వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ బటన్ కింద పాయింట్స్ వైజ్ ఉంటాయన్నమాట. పాయింట్స్ అయితే ఇవ్వండి. మన వీడియో అయితే చాలామంది రైతులకైతే రీచ్ అవుతుందన్నమాట. చాలా మంచి వీడియో అనమాట. మీరు స్కిప్ మటుకు చేయొద్దండి. చాలా మటుకు చూడండి, స్కిప్ చేయొద్దండి. ఇక ఢిల్లీ మార్కెట్ ఒక 100 కేజీలు అంటే క్వింటాల్కి ధర ఎంత అనేది తెలుసుకుందాము. మనకు దేశం మొత్తం ఢిల్లీ వచ్చేసి 5,850 రూపాయల నుంచి 6,050 రూపాయలు ఈరోజు. రాజస్థాన్ బికానేర్ వచ్చేసి 5,700 నుంచి 5,950 రూపాయలు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు 50, 100 వ్యత్యాసం వచ్చింది. అలాగే మధ్యప్రదేశ్ వచ్చేసి ఇండోర్లో 5,600 నుంచి 6,200 వరకు టాప్ క్వాలిటీ కొన్నారు. ఇక్కడ 200 పెరిగింది అక్కడికి ఇక్కడికి, అప్రాక్సిమేట్లీ 250 రూపాయలు అనుకోండి. ఇక కర్ణాటక హుబ్లీ వచ్చేసి మంచి మార్కెట్ అయిందండి. ఈరోజు 5,900 నుంచి 6,400 వరకు నడిచింది మార్కెట్. అంటే ఇక్కడ 150 రూపాయలు పెరిగింది మార్కెట్. అలాగే తెలంగాణలో 5,800 నుంచి 6,300, ఇక్కడికి వచ్చేపాటికి కూడా మనకు 200-300 అయితే జంప్ అయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో 5,700 నుంచి 6,200 వరకు నడిచింది. అంటే నిన్నటికి ఇప్పటికీ ఒక 50, 100 ట్రేడింగ్ చూపిస్తున్నారనమాట. ఇది మనకు ఎట్లా నడుస్తుందంటే ఒక 200-300 జంప్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏమవుతుందంటే 100-200 చూపిస్తున్నారు, కానీ మనకు పెరిగే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్తుందనమాట. మనకు ఇక్కడ పైన మార్కెట్ అంతా గుజరాత్ వచ్చేసి 5,600 నుంచి 5,950 రూపాయలు నడిచింది. ఇక ప్రస్తుతం ఉన్న మనకు ఈ శనగల మార్కెట్ అయితే స్థిరంగా నుంచి కొంచెం బలంగా ఉందన్నమాట. అంటే సరుకు ఉంటూ కూడా బలంగా ఉంది. అంటే పుంజుకునే అవకాశం ఉంది. దిగుమతులు తగ్గడం, మిల్లుల వాళ్ళు కొనుగోలు పెరగడం వల్ల, కొనుగోలు వల్ల మనకు సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఎంఎస్పి రేట్ అయితే గిన మనకి 5,875 రూపాయలు ఉండటంతో రైతులు తక్కువ ధరకు అమ్మడం మానేశారనమాట. అందుకే పెరిగిందనమాట. ఇక మనకు ఓవరాల్గా ఇక్కడ చూసుకునేపాటికి కొన్ని ఏరియాలలో మనకు ఈరోజు రాయచూరు మార్కెట్ చూసుకోవచ్చు 6,350 రూపాయలు అట్లా నడిచింది. కొన్ని ఏసీలలో 6,400తో కూడా కొన్నారు ఈరోజు. ఎందుకంటే మార్కెట్ కొంచెం రైజ్లోకి వచ్చేపాటికి చాలామంది స్టాకిస్టులు పెట్టుకుందాంలే, ఇట్లా కొనుక్కుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు రైతులే చాలామంది ఆలోచన చేస్తారు. పెద్ద రైతులు మనం కొని పెట్టుకుంటే ఉంటుంది అనుకో. చాలామంది ఈ రేట్స్ వస్తాయని చాలామంది ఆలోచన చేయలేరు అనమాట. ఇప్పుడు సూపర్ ఎల్నినో పక్కన పెడితే గిన పంట తక్కువ వస్తే గిన, అంటే వర్షాలు పడని పడకపోని మనకు కింటాలగిన తక్కువ వస్తే గిన ఇంకా రైజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే డైలీ మనం చూసుకోవచ్చు 100, 200, 100, 200 ఇట్లా లేపుకుంటూ వస్తుందన్నమాట. మ్యాక్సిమం ప్రైస్ 5,875 రూపాయలు. అంతకు మించి తక్కువకు అమ్ముకుంటే మనకు ఏమవుతుంది, ట్రేడర్ దగ్గరికి సరుకు వెళ్ళిపోతుంది. అది అమ్ముకోకుండా అనమాట రైతులు. ఇంకా పెరుగుతుందేమో ఎంఎస్పి రేట్ వదలడం వల్ల కొంచెం రేట్స్ అయితే జంప్ అయినాయి అనమాట శనగల ధరలు అయితే అయినా. ఇక మనం చూసుకోవచ్చు బళ్ళార్లో కూడా ఈరోజు 6,100 నుంచి 6,200 వరకు కొన్నారు. ఒక 100 రూపాయలు అయితే హెచ్చుమించు కొంటున్నారు అనమాట. లాట్స్ అయితే గిన మనకు ఒక 50 రూపాయలు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. అంటే ట్రేడర్లు ఎక్కువగా ఆశించారు కాబట్టి, మనకు లావు సరుకు కాబట్టి, డబ్బులు ఎక్కువ కాబట్టి క్యాష్ అండ్ క్యారీలో అయితే గిన మనకు బిల్టీలు చేసుకుంటున్నారు అనమాట. తొందరగా మనకు గ్రేడింగ్ చేసి ఇవ్వడం, లేకుంటే కొంచెం రైతుల దగ్గర తక్కువ తీసుకొని ఇక్కడ అమ్ముకునేటోళ్ళు ఎక్కువగా ఉంటారు. లోకల్గా కొనేవాళ్ళు కూడా ట్రేడింగ్లు అయితే జరుగుతున్నాయి. అంటే మనకు పక్కన దేశాల నుంచి ఇంపోర్టు సంగతి మనకైతే పక్కన పెట్టేసినా ఇక్కడున్న స్టాక్స్ని అయితే కొంటున్నారు. అంటే స్టాకిస్ట్లే అక్కడికి ఎంత పోతుందనేది మనకు ఇంకా తెలియరావాల్సిందనమాట. ఇది ఎట్లుంటుందంటే మనకి మార్కెట్ 9:30, 10 లోపల తెలుస్తుంది మార్కెట్. అయిన తర్వాత ట్రేడింగ్ జరిగే కొద్దీ పెరుగుతుందా తగ్గుతుందా అన్నట్లు ఆలోచన చేస్తారనమాట. అయిన తర్వాత ట్రేడింగ్ మనకు ఎక్కువయ్యి స్టాకిస్టులు ఎక్కువగా కొంటున్నారంటే కొంచెం రేట్స్ హైకి వెళ్తాయి అనమాట. లేదు మనకు ట్రేడింగ్ తక్కువగా అక్కడే స్టాక్స్ ఎక్కడన్నా దిగుమతి చేసుకున్నాను అనుకోండి, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇట్లా రాష్ట్రాలు, తెలంగాణలో కొంచెం ఈరోజు మంచి మార్పు అయితే వచ్చిందనమాట. చూడాలి, ఇంకా డైలీ రేట్స్ అయితే అప్డేట్ చేస్తాను. ఈరోజు అయితే బలంగా ఉంది మార్కెట్. ఒక 100, 200 మార్కెట్ మనకు పైన ఉన్నా కూడా
కింద స్థాయికి వచ్చేప్పటికి ఓ 50, 100 అయితే పెరిగినట్లుగా కనిపిస్తుందనమాట. ఇక ఓవరాల్‌గా మార్కెట్ అంతా కూడా మనం ఢిల్లీ చూసుకోవచ్చు, గుజరాత్ చూసుకోవచ్చు, మధ్యప్రదేశ్ ఒకటి మనకు 5,800 నడిచింది. అది చెప్పుకోలేదు. మిగతా మార్కెట్స్ అన్నీ ఆల్ మార్కెట్ మనకి వచ్చిందనమాట. ఎన్‌సిడిఎక్స్ కూడా మనకి రిపోర్ట్ అందించడం జరిగింది. డైలీ రిపోర్ట్స్ వాళ్ళే ఇస్తున్నారనమాట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రేట్స్ కన్సిడర్ చేసుకోవాలి రైతులు. ఎందుకంటే తక్కువ ధరకు అమ్ముకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది పడతాం కాబట్టి డైలీ రేట్స్ తెలుసుకోండి. మీ ఏరియాలో ఎంత నడుస్తుందనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మీకు మంచిగా యూజ్ అయిందా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇక ఏదైనా వీడియో కింద మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.